ఫోన్ ట్యాపింగ్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏఎస్పీ తిరుపతన్న బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్న పాత్రపై దర్యాప్తు ఎప్పటికీ పూర్తి చేస్తారని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించింది సుప్రీంకోర్టు. దర్యాప్తు సుదీర్ఘకాలం కొనసాగడం సరికాదని చెప్పింది. ఎంక్వైరీ కొనసాగింపు పేరుతో పిటిషనర్కు ఉన్న స్వేచ్ఛను తాము అడ్డుకోలేమంది. అలాగని దర్యాప్తును అడ్డుకోవాలని కూడా మేం అనుకోవడం లేదని చెప్పింది న్యాయస్థానం. తదుపరి విచారణను జనవరి 27కు వాయిదా వేసింది. అప్పటిలోగా తిరుపతన్న పాత్రపై దర్యాప్తు పూర్తి వివరాలు కోర్టుకు అందజేయాలి అని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏఎస్పీ తిరుపతన్న బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్న పాత్రపై దర్యాప్తు ఎప్పటికీ పూర్తి చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. దర్యాప్తు సుదీర్ఘకాలం కొనసాగడం సరికాదని చెప్పింది. ఎంక్వైరీ కొనసాగింపు పేరుతో పిటిషనర్కు ఉన్న స్వేచ్ఛను తాము అడ్డుకోలేమంది. అలాగని దర్యాప్తును అడ్డుకోవాలని కూడా మేము అనుకోవడం లేదని చెప్పింది న్యాయస్థానం. తదుపరి విచారణను జనవరి 27కు వాయిదా వేసింది. అప్పటిలోగా తిరుపతన్న పాత్రపై దర్యాప్తు పూర్తి వివరాలు కోర్టుకు అందజేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏఎస్పీ తిరుపతన్న బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్న పాత్రపై దర్యాప్తు ఎప్పటికీ పూర్తి చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. దర్యాప్తు సుదీర్ఘకాలం కొనసాగడం సరికాదని చెప్పింది. ఎంక్వైరీ కొనసాగింపు పేరుతో పిటిషనర్కు ఉన్న స్వేచ్ఛను తాము అడ్డుకోలేమంది. అలాగని దర్యాప్తును అడ్డుకోవాలని కూడా మేము అనుకోవడం లేదని చెప్పింది న్యాయస్థానం. తదుపరి విచారణను జనవరి 27కు వాయిదా వేసింది. అప్పటిలోగా తిరుపతన్న పాత్రపై దర్యాప్తు పూర్తి వివరాలు కోర్టుకు అందజేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. మరిన్ని అప్డేట్స్ మదార్ అందిస్తారు. మదార్, ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో సుప్రీం కామెంట్స్ ఏంటి? శ్రవంతి, అదనపు ఎస్పీ తిరుపతన్నకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఆయన బెయిల్ను నిరాకరించింది. దాన్ని సవాల్ చేస్తూ ఆయనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా గతంలో తిరుపతన్న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈరోజు ఆ పిటిషన్కు సంబంధించి సుదీర్ఘ వాదనలు అనేది కూడా నడిచింది. దాంట్లో కీలకంగా ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సిద్ధార్థ లూత్రా కీలకమైనటువంటి వాదనలు వినిపించారు. ఆయన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంకు సంబంధించినటువంటి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. రాజకీయ నాయకుల ఆదేశాల మేరకు అప్పటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి రాజకీయ నాయకుల ఆదేశాల మేరకు ఆయన ఫోన్ ట్యాపింగ్ అనేది పాల్పడ్డారు. దీనికి సంబంధించినటువంటి ఆధారాలకు సంబంధించి అన్ని సేకరిస్తున్నాము. దీనికి సంబంధించి ప్రస్తుతం విచారణ దశలో ఉంది కాబట్టి ఇలాంటి సందర్భంలో బెయిల్ అనేది మంజూరు చేయొద్దంటూ కూడా ప్రభుత్వం తరపు నుంచి వాదనలు అయితే వినిపించారు. అయితే తిరుపతన్న తరపున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఇప్పటికే ఛార్జ్ షీట్ ఫైల్ చేసినటువంటి నేపథ్యంలో ఆయన బెయిల్కు అర్హుడు, ఆయనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఆయన వాదనలు వినిపించగా సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ అనేది కూడా ఫైల్ చేయాల్సి ఉంది, బెయిల్ ఇవ్వద్దంటూ కూడా ఇటు సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలకమైనటువంటి కామెంట్స్ చేసింది. దాంట్లో తిరుపతన్న పాత్రకు సంబంధించి దర్యాప్తు ఎప్పటి వరకు పూర్తి చేస్తారనే దానిపైన ఒక ప్రశ్న అయితే ప్రభుత్వాన్ని సంధించింది. దానికి సంబంధించి ఎప్పటి వరకు దర్యాప్తును పూర్తి చేస్తారో దానికి సంబంధించి ఇప్పటి వరకు తిరుపతన్న పాత్రకు సంబంధించిన విచారణకు సంబంధించి చేసినటువంటి అంశాలన్నింటినీ కూడా రిపోర్ట్ కోర్టు ముందుకు తీసుకురావాలంటూ కూడా వాటిని క్వశ్చన్ చేయడం జరిగింది. దాంతోపాటు బెయిల్కి సంబంధించి ఖచ్చితంగా దర్యాప్తుకు సంబంధించి తాము ఇప్పుడు ప్రభావితం చేసేలాగా ఏం కామెంట్స్ చేయము, కానీ దర్యాప్తుకు అంటే పిటిషనర్కు ఉన్నటువంటి స్వేచ్ఛను హరించలేము అనేటువంటి కామెంట్స్ కూడా చేసింది. సో దాంతో ఈ పిటిషన్కు విచారణకు సంబంధించి సాధ్యమైనంత వరకు విచారణ పూర్తి చేయడంతో పాటు ఎప్పటి వరకు పూర్తి చేస్తారో చెప్పాలంటూ ప్రస్తుతానికైతే ఆదేశించింది. దానికి సంబంధించి విచారణను జనవరి 27వ తారీఖు అయితే వాయిదా వేశారు. కీలకమైనటువంటి కామెంట్స్ ఇవి. ఇప్పటివరకు విచారణకు సంబంధించి ఎక్కడి వరకు వచ్చింది, విచారణ స్టేటస్ ఏంటి తెలపడంతో పాటు ఈ బెయిల్కి సంబంధించి ఎక్కువ కాలం దర్యాప్తును చేయడం అనేది సరికాదు. పిటిషనర్ ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారిని విచారణ పేరుతోటి ఎక్కువ రోజులు జైల్లో ఉంచడం అనేది కూడా సరికాదు అనేటువంటి కామెంట్స్ చేసింది. దీనికి సంబంధించి నెక్స్ట్ విచారణ జనవరి 27వ తారీఖు కల్లా తిరుపతన్న పాత్రకు సంబంధించి ఎక్కడి వరకు విచారణ చేసింది, సేకరించినటువంటి ఆధారాలు
ఆధారాలు కావచ్చు వాటన్నింటిపైన కూడా సుప్రీంకోర్టుకు తెలిపాల్సి ఉంటుంది. ఆ తర్వాత దానిపైన విచారణ అనేది కూడా సుప్రీంకోర్టు చేస్తుంది శ్రవంతి.